హాయ్ అమ్మా, గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం చేస్తున్నారు? ఈరోజు నేను ఏం వండుతున్నాను తెలుసా? ఈరోజు కర్రీ విశేషాలు తెలుసా మీకు? ఒక్క నిమిషం. ఈరోజు కర్రీ విశేషాలు. రొయ్యలు బాగా వేగిపోతున్నాయి. రొయ్యలు బాగా వేగిపోతున్నాయి. ఎండ్రాయిలు గోంగూర వండుతున్నాను అనమాట. ఇదిగోండి గోంగూర, ఇదిగో గోంగూర, ఇది గోంగూర. ఎండ్రాయిలు గోంగూర వండుతున్నాను అనమాట. అన్నెప్పుడో గోంగూర తీసుకున్నాను, పచ్చిరొయ్యలు వస్తాయేమో చూశాను. తర్వాత దోసకాయ వంకాయ కలిపి ఎండ్రాయిలు వేసి ఇవి ఉండే అమ్మా. గోంగూర టమాటా ఇగురు వండుతున్నాను అనమాట. ఎండ్రాయిలు వేసి బాగుంటుంది. పచ్చిరొయ్యలు రాలేదు, అందుకని ఎండ్రాయిలు వేసాను అనమాట. అమ్మా ఇదిగో చూడండి, ఉప్పు వేసాను, పసుపు వేసుకుందాము. పసుపు అది మగ్గుతుంది అనమాట. కాస్త ఉల్లిపాయ టమాటా మగ్గిద్ది అనమాట. మూత పెట్టుకుందాం అమ్మ, కాసేపు అలా మగ్గుతుంది. కరెంటు పోయిందమ్మా, చాలాసేపు అయింది కరెంటు పోయి రావట్లేదు. ఏమైందో ఏంటో. ఇది గోంగూర ఉడకపెట్టానమ్మా, 4 పచ్చిమిరపకాయలు వేసి ఉడకపెట్టానమాట. గోంగూర బాగుంటుంది. పచ్చిరొయ్యలు వస్తాయేమో వేసి వండుదాము అనుకున్నాను, పచ్చిరొయ్యలేమో రావట్లేదు. ఇంకా అలాగా పాడైపోతుంది గోంగూర. ఇది కాస్త ఇవి బాగా ఉడికిపోయిన తర్వాత ఇలాగా రోట్లు వేసి రుబ్బేసుకోవచ్చు. గిన్నెలైనా నలిగిపోతుంది అమ్మ. కొంచెమే 2 కట్టలు గోంగూర. నెలకు ఒకసారి గోంగూర తింటే ఐరన్ ఫుడ్ అమ్మ, ఆరోగ్యానికి మంచిది. మనకు ఐరన్ వస్తుంది గోంగూర తినటం వల్ల. ఐరన్ పెరుగుతుంది. ఐరన్ టాబ్లెట్స్ వేసుకుంటారు కదా, దానికి మించి ఈ గోంగూర వండుకొని తింటే పచ్చడి కింద ఇలా రొయ్యలు వేసుకొని తింటే మంచిది అన్నమాట. ఐరన్ మనకి పుష్కలంగా వస్తుంది. ఐరన్ ఇలా అన్నమాట. మనం ఇలా చక్కగా గుజ్జుకొని చేసేసుకుంటే బాగుంటుంది. చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. వేగిపోయి ఎండ్రాయిలు వేసి మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు తెచ్చాను కదమ్మా ఎండ్రాయిలు, అవి ఎండ్రాయిలు వేసి వండుతున్నాను అన్నమాట. కొంచెం ఆయిల్ సరిపోయినట్టుందమ్మా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. డబ్బా ఎత్తేయడమే, కొంచెం వేద్దాం. ఓకే సరిపోయింది. తర్వాత సాయంత్రం డబ్బాలకు తీసుకుందాం. అమ్మాయి అయ్యి బాబాయ్ చాలా ఉడుకుగా ఉందమ్మా. అవి వర్షం వచ్చేలా ఉంది, కానీ వర్షం రావట్లేదు, ఏమీ లేదు. కానీ ఉడుకుగా ఉంది, చాలా ఉడుకుగా ఉంది. అంటే ఆయిల్ తగ్గిద్ది, అందుకనే కాస్త ఆయిల్ వేసానమాట. ఇది బాగుంటుంది గోంగూర ఎండ్రాయిలు, కమ్మగా పుల్లగా బాగుంటుంది. అందులో 4 పచ్చిమిరకాయలు వేసాను, ఇందులో వేసాను. కారం వేసుకుందామమ్మ, పులుపు కదా కొంచెం కారం పడుతుంది. 2 స్పూన్ల వేసాను కారం అన్నమాట. ఇప్పటికో అది. ఇప్పుడు గోంగూర వేసేసుకుందాం. గోంగూర చాలా మంచిదమ్మా. ఇది 2 కట్టల గోంగూర అన్నమాట. ఇది 2 కట్టల గోంగూర. ఇటుకో ఇప్పుడు వేసేసుకుందాం.
నాకు గోంగూర చాలా ఇష్టంగా తింటాను. కానీ తర్వాత మళ్ళీ ప్రాబ్లము ఏంటంటే ఆపరేషన్ చేసిన పుట్లు అయ్యి తురకలు పోతాయి. పచ్చిరేలు అంటే ఎంత బాగుండేదో. ఇలా గోంగూర పచ్చిరేలు వేసుకొని వండుకొని బిర్యానీ చేసుకుంటే అమోఘంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. గోంగూరలో కాంబినేషన్ ఏదైనా అదిపోద్దమ్మా, చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకున్నాం అంటే గోంగూర అది ఉడకాలి కదా కొంచెం, అందుకని. కొంచెం వేసుకుంటే అది ఉడకాలన్నమాట. గోంగూర రొయ్యలు అంతా ఉడకాలన్నమాట. పెద్దదాకా పెట్టాను అనుకోకండి, అంటే గోంగూర ఇందులో ఉడకపెట్టాను, అందుకని బాగుంటుందని ఇందులోనే వండేస్తున్నాను. మళ్ళీ ఇంకో దాకా ఎందుకు అని ఇందులో వండుతున్నాను అనమాట. ఇవి కొంచెం ఉడకాలి. ఇలాగే బిర్యానీ కూడా చేసేసుకోవచ్చు. అంటే బిర్యానీకి ఇంత గోంగూర వేసుకోకూడదు, తినలేం, పులుపుగా ఉంటుంది కర్రీ కాబట్టి. కొంచెం కొంచెం వేసుకున్నా ఇది 3-4 రోజులైనా ఉంటుంది, కూర పాడవద్దు అమ్మ. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం చూసుకుందాము. ఆల్రెడీ గోంగూర ఉడకబెట్టినప్పుడు ఉప్పు వేసాను, 6 పచ్చిమిరకాయలు వేసి రుబ్బేసాను, బాగుంటుంది అలాగా. ఇప్పుడు ఉప్పు కారం చూసుకుందాము. చూసారా, పులుపు కమ్మగా ఉంది, ఉప్పు చాలలేదు, కారం కూడా సరిపోద్ది, ఉప్పు ఇప్పుడు సరిపోద్ది. ఇది బాగా ఉడకాలి. గోంగూర కాంబినేషన్ చాలా బాగుంటుందమ్మా. గోంగూర తినటం వల్ల ఐరన్ ఫుడ్, ఎముకలు బలంగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, తినాలమ్మా, తింటే మంచిది తెలుసా. గోంగూర మొన్న ఎప్పుడో తీసుకున్నాను నేనేమే, రొయ్యల గురించే చూశానమ్మా, రొయ్యల గురించి చూశాను కానీ రాలేదు. ఇంకా సర్లే, ఇంకా వాళ్ళ చూసి వాళ్ళు వండేస్తున్నాను అన్నమాట. ఈసారి ఎప్పుడైనా తీసుకొని మీకు గోంగూర పచ్చిరేలు వండి చూపిస్తాను. ఏమ్మా అందరూ బాగున్నారా? ఈరోజు కొంతమంది పిల్లలకి స్కూల్ లేదంట, టీచర్ డే ఏదోనంట కదమ్మా. మరి మా మనవడికి మా మనవరాలకి ఉందో స్కూలు లేదో తెలియదు. ఏం చేస్తున్నారమ్మా, అందరూ బాగున్నారా? జాబులకు వెళ్ళేవాళ్ళు జాబులకు వెళ్తారు, ఇంటికాడ వర్క్ చేసుకోవాలి వర్క్లు చేసుకుంటారు అమ్మా. అది అందరూ అయితే బాగున్నారు కదా, ఏం చూసుకోవాలి. అయిపోయిందమ్మా, ఇంకా వంట అయిపోయింది ఆల్మోస్ట్. క్లీన్ చేసేసుకుంటాం, అయిపోయింది. మంచినీళ్ళు వస్తున్నాయి, మంచిగా మంచినీళ్ళు వస్తున్నాయి. ట్యాంక్లోకి ఎక్కితే ట్యాంక్ నిండిపోతే అప్పుడు కడతాం. నా వీడియోలకి లైక్లు చేస్తున్నారమ్మా, బాగా లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్లు చేయండి అమ్మా, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. ప్రతి వీడియోకి చెప్తున్నాను, వీడియోలు పెరగాలి కదమ్మా, వీడియోలు లైక్లు బాగా చెయ్యాలి కదా మీరు. ప్రతి ఒక్క వీడియో పెడుతున్నాను కదమ్మా, వీడియోకి లైక్లు చేయండి అమ్మా, మంచిగా సబ్స్క్రైబ్లు చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, అన్నీ చేయండి అమ్మా.
కూర అయిపోవచ్చు. పచ్చిరొయ్యలు, గోంగూర, ఇగురు, తర్వాత దోసకాయ, వంకాయ, టమాటా, రొయ్యలు వేసి ఇది కూడా చూపిస్తాను మీకు దగ్గరికి. చూసారా, గుత్తు వంకాయలాగా వండాను అనమాట. ఇదిగో చూడండి, దోసకాయ, ఎండ్రాయిలు, వంకాయ అనమాట. ఇది ఎలా కలిపి వండుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా? మీరు కొంతమంది అనుకోవచ్చు, ఈ ఆంటీ ఏంటి అన్నీ కలిపి వండేస్తుంది అనుకోవచ్చు. కానీ ఆ కలిపి వండుకున్న మధ్య రుచి మీకేం తెలుసమ్మా? మేము తింటాం కాబట్టి మాకు ఇష్టంగా ఉంటుంది. అది ఎప్పుడైనా మీరు ట్రై చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది గోంగూర పచ్చడి. చాలా బాగుంటుంది కనుక అట్లా వండుకుంటాము. బాగోపోతే వండుకోం కదమ్మా. ఇదిగో రైస్ అయితే అయిపోయింది. ఇదిగో రైస్ అమ్మా. అది అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఏదైనా కలిపి కూరగాయలు కలిపి వండుకుంటే చాలా బాగుంటుంది తెలుసా? మీకు తెలీదు ఆ సీక్రెట్. తెలిసినా చాలామంది చెప్పరు, నేను చెప్తున్నాను. అందుకని కలిపి వండుకోండి, కూరగాయలు చాలా బాగుంటాయి. గోంగూర దగ్గర పడుతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి, ఆయిల్ పైకి రావాలి. ఇది చక్కగా చిన్న మంట పెట్టుకుందాం, మంట తగ్గిద్దాం. అలాగా మొగ్గుతుంది అనమాట. అమ్మా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. ఎండ్రాయిలు, గోంగూర కర్రీ అనమాట. ఎండ్రాయిలు, గోంగూర కర్రీ చూస్తున్నారు కదా, చాలా మోకంగా ఉంటుంది, బాగుంటుంది. మీరు వండుకొని ట్రై చేసేయండి, చెప్పండి. ఓకేనమ్మా, ఉంటానమ్మా, బాయ్ అమ్మా.